దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియంకి అప్పచెప్పినారు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీడియాలో షేర్ చేస్తాను. వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. పర్ మెగావాట్ ఎంత జరుగుతుంది? 3 crore రూపీస్. 3 బావులకు 1 మెగావాట్ సోలార్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు. 3-3.5 కోట్లకు 1 మెగావాటు ఇన్స్టాల్ అవుతూ ఉంది. అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే. ఇక్కడ భూమి సింగరేందే, ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం. భూమి సింగరేందే. 3 కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడైనా 3 కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతూ ఉన్నాయి పర్ మెగావాట్. కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా? ఇక్కడ 5,04,00,000 రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు. భూమిచ్చి 107 మెగావాట్లకు 540 కోట్ల రూపాయలకి ఈ టెండర్ను కట్టబెట్టారు. అంటే 5,04,00,000 రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3,10,00,000 రూపాయలు, 3,20,00,000కే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంది. మరి ఇక్కడ మీరు 5,04,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 107 మెగావాట్లు. 107 ఇంటూ 2 కోట్లు వేస్తే ఎంత అవుతుంది? 2,14,00,000 రూపాయలు. 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది. అంటే నేషనల్ యావరేజ్ కంటే పర్ మెగావాట్ దాదాపు 2 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు. మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఇవ్వకుండా ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీకి తమ అనుయాయులకు ఇది కట్టబెట్టారు. ఎంఎస్ఎంఈలకు అవకాశం వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది, ఇక్కడ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఎంఎస్ఎంఈలు పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్ను కట్టబెట్టారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 సోలార్ పవర్ స్కామ్. ఇందులో ఇంకోటి కూడా ఉంది. అది 67 మెగావాట్ల ప్లాంట్. అది ఈ 67 మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా? 480 కోట్ల రూపాయలకు కట్టగట్టిండ్రు. దాదాపు 7 crore రూపీస్ పర్ మెగావాట్. 7 కోట్ల రూపాయలు 1 మెగావాట్ కట్టబెట్టినారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. అక్కడ ఇక్కడ అదే స్కామ్. మోడస్ ఆపరెండి సేమ్. ఏంటిది? సైట్ విజిట్ సర్టిఫికెట్. సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం, తమ అనుయాయులకు కట్టబెట్టడం. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు. నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. 500 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి. ఇంకా O&M వేరే, పవర్ పర్చేస్ అదంతా వేరే ఉన్నది. పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ. ఇది కేవలం ఇన్స్టలేషన్లోనే 500 కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది. మరి ఎంఎస్ఎంఈలకు ఇవ్వద్దు, సైట్ విజిట్ విధానం పెట్టుడు, దీనంతా మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. సరే, అట్లీస్ట్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ బయట పెడితేనే కదా బయటకు వచ్చింది. అప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి 2 ఏళ్ళ ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఎన్నడూ పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇలా బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గల్లీకి వస్తున్నాడు కొత్తగూడెంకు. రేపు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఐఎమ్ రైటింగ్ ఎ డీటెయిల్డ్ లెటర్ టు కిషన్ రెడ్డి గారు. మొత్తం ఎన్ని రకాల స్కాములు జరిగినాయి, మొత్తం అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి ఒక డీటెయిల్డ్ లెటర్ కూడా రాయడం జరుగుతూ ఉంది.
ఇకపోతే